సార్ నమస్తే. నమస్కారం అండి. ఇప్పుడు నేటి యువత గురించి ఆలోచిస్తే ప్రతి చిన్న చిన్న విషయాలు, అవి పెద్ద సమస్యలని కూడా చెప్పలేము, చిన్న చిన్న విషయాలకు కూడా సూసైడ్ వైపు వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇలాంటి ఆలోచన ధోరణి నేటి యువతకు వస్తుంది? దాన్ని ఎలా నివారించవచ్చు అంటారు? అవునండి, మీరు చెప్పింది చాలా కరెక్టు. మనం చూస్తున్నాము చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకోవటము. ఓకే, దానివల్ల మరి పాపము ఆ పేరెంట్స్ ఎంత సఫర్ అవుతారు. ఓకే, మరి వాళ్ళ లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సి వచ్చింది. మరి ఈ కనీస విషయం కూడా వాళ్ళకి తెలియట్లేదు, ఈ ఆలోచన రావటం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే యూత్ వీళ్ళు ఫ్యూచర్ కదా, నేషన్ ఫ్యూచర్ కదా, భవిష్యత్తు. వీళ్ళే చిన్న చిన్న విషయాలు సూసైడ్ చేసుకుంటే ఇటు మరి ఫ్యామిలీకి నష్టం, దేశానికి కూడా నష్టం. నేను దీని మీద చాలా రీసెర్చ్ చేశాను. ఈ సూసైడ్స్ అసలు ఎందుకు జరుగుతాయి, అది యూత్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎందుకు జరుగుతుంది అని రీసెర్చ్ చేశాను. ఎస్పెషల్లీ ఈ యూత్ మీద మనము పరిశోధన చేసిన బట్టి అసలు ఏంటి, దీనికి కారణం ఏంటి, ఎందుకు చిన్న చిన్న విషయాలు సూసైడ్ చేసుకుంటారు? దీనికి ప్రధానంగా మనం 4 కారణాలు చెప్పుకోవచ్చు. ఫస్ట్, తల్లిదండ్రులే ఒక కారణం అండి పిల్లలు అట్లా అవ్వడానికి. రెండవది మన స్కూల్స్, కాలేజెస్. మళ్ళీ వివరంగా చెప్తాను మీకు ఒక్కొక్కటి. మూడోది వచ్చేసి సమాజం అండి, సమాజం కూడా కారణం పేరు సూసైడ్ చేసుకోవడం. నాలుగోది వచ్చేసి ఇప్పటి వరకు ఎవరు కూడా అసలు మన ప్రాణం యొక్క విలువ ఏంటి అనే జ్ఞానం ఎవరు ఇవ్వలేదండి. ఇవ్వకపోవటం వల్ల ఈ 4 కారణాల వల్ల యూత్ చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకుంటారండి. ఫస్ట్ పేరెంట్స్ చూద్దాం. మరి పేరెంట్స్ ఏం చేయటం వల్ల వీళ్ళు సూసైడ్ చేసుకుంటారు? ఇవాళ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పిల్లలు చాలా గారాభంగా పెంచుతున్నారండి. ఎస్పెషల్లీ సిటీ వాతావరణంలో అండి, ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ఇండియా సిటీ వాతావరణంలో పిల్లలు చాలా గారాభంగా పెంచుతున్నారు. అంటే ఏం చేస్తున్నారు, చిన్నప్పటి నుంచే వాళ్ళు అడిగినవన్నీ కొనిస్తున్నారండి. అదే మీకు ఏదైతే కొనిస్తున్నారు, దగ్గర దగ్గర మనీ డబ్బు ఉంది కదా, కొనిస్తున్నారు అనమాట. అప్పుడు వాళ్ళ బ్రెయిన్ ఏం ప్రోగ్రామ్ అవుతుందంటే నేను ఏది అడిగినా మా పేరెంట్స్ నాకు కొనిస్తారు, ఫుల్ఫిల్ చేస్తారు అన్న ఆలోచన బలంగా పడిపోతుంది. ఓకే, మరి ఏదో ఒక రోజు వచ్చింది, సపోజ్ ఒక 15 years కొన్నాడు వచ్చేసి నాకు మోటార్ బైక్ కావాలన్నాడు అనుకోండి. ఇప్పుడు కొనడానికి డబ్బులు ఉన్నాయి, కానీ ఇప్పుడు తనకి లైసెన్స్ లేదు, లైసెన్స్ రాదు. నడిపితే మరి ఎత్తనైన యాక్సిడెంట్లో ప్రమాదం గురవచ్చు, ఎదుట వాళ్ళని ప్రమాదం గురి కావచ్చు. ఇప్పుడు మీరు కొనివ్వలేరు కదా. ఈ కొనివ్వనప్పుడు వీళ్ళు దీన్ని తట్టుకోలేకపోతున్నారండి, తీసుకోలేకపోతున్నారు. ఎందుకు కొనేవారు? ఎందుకు? ఇంకోటి కూడా ఏంటంటే ఇతను వాళ్ళ ఫ్రెండ్కి ప్రామిస్ చేస్తారండి, చూడండి నా రేపు 15th year బర్త్డే నేను బైక్ వేసుకొని వస్తానంటే ఇక్కడ ఏమైనా కొనివని అంటారు వీళ్ళు. ఓకే, సో అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇంకోటి కూడా ఏంటంటే ఈ గారాభంగా పెంచడం వల్ల వీళ్ళకి ఎలాంటి పనులు ఏర్పడలేదు, పనులు చేయించడం లేదు, ఈజీ లైఫ్కి అలవాటు పడిపోతున్నారండి. పేరెంట్స్ ఏమన్నా బాగా కష్టపడి పాపం ఉద్యోగాలు చేసి బిజినెస్ చేసి డబ్బులు సంపాదించారు పిల్లల కోసం. ఓకే, పిల్లలకు మాత్రం ఎటువంటి కష్టం చూడట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము పిల్లలను సుఖపెడుతున్నాం అనుకుంటున్నారండి, కానీ చాలా తప్పండి. ఎప్పుడైతే ఈ విధంగా మీరు సుఖపెడతారో, ఈజీ లైఫ్కి అలవాటు పడతారో, ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్ళ బ్రెయిన్ తట్టుకోలేదండి. అంటే డిఫికల్టీస్ని వాళ్ళు ఫేస్ చేయలేరు, ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయలేరు. ఎందుకంటే మీరు ఎప్పుడు అవకాశం ఇచ్చారు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి? తెలియదు కదా, కష్టమే తెలియదు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం తెలియదు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ కుర్రాడికి ఏ కష్టం వచ్చినా సరే ఈ బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా ఆ సూసైడల్ థాట్స్లోకి నెట్టుంది. తర్వాత పేరెంట్స్ చేస్తున్న ఇంకొకటి ఏంటంటే ప్రెషర్ ఫర్ మార్క్స్, మార్కుల కోసం బాగా ఒత్తిడి చేస్తారు కొంతమంది. ఓకే, కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే వాళ్ళ హ్యాపీనెస్ మొత్తం మర్చిపోయి పిల్లలే జీవితం అన్నట్టుగా 24 hours ఆ చదువు మార్కులు వీటితో పడుతున్నారండి. ఏమాత్రం 5 మార్కుల దగ్గర వెళ్ళి టీచర్స్తో పోట్లాడటం రకరకాలు చేస్తున్నారండి. ఎప్పుడైతే మీరు ఈ మార్క్స్ కోసం ప్రెషర్ పెడతారో కొన్ని సందర్భాల్లో అనుకున్నటువంటి ఎక్స్పెక్ట్ చేసిన మార్కులు రాకపోతే ఈ కుర్రాడి బ్రెయిన్ తట్టుకోలేదండి, అప్పుడు కూడా సూసైడ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మరి ఇప్పుడు పేరెంట్స్ ఏమనుకుంటారు, ఇప్పుడు సపోజ్ ఈ నీట్ ఎగ్జామ్లో మెడికల్ ఎంట్రన్స్ సీట్ రాలేదు, లేకపోతే ఎంసెట్లో సీట్ రాలేదు, లేదా ఐఐటీలో సీట్ రాలేదు అనుకోండి. మరి ఇప్పటివరకు వీళ్ళందరూ చెప్తారు మావాడు బాగా చదువుతారు, నెంబర్ 1 అది చెప్తారు, సీట్ రాలేదు ఇక్కడ. ఇప్పుడు బాగా ఒత్తిడికి గురైపోయి జరుగుతుంది అనమాట. అంటే అందుకని మేము చెప్తామంటే ఈ ప్రెషర్ ఫర్ మార్క్స్ అనేది ప్రెషర్ తగ్గించాలండి, ఒత్తిడి చేయకూడదు.
ఈ మధ్య కూడా మీరు చూసింటారు, రాజస్థాన్ కోటాలో దాదాపు ఒక 25 to 30 స్టూడెంట్స్ సూసైడ్ చేస్తున్నారు స్లోగా. ఎందుకని వీళ్ళకి ఏం చేస్తారంటే వీక్లీ టెస్ట్లు పెడతారు, ఆ టెస్ట్లో మార్కులు ఓన్లీ చేస్తున్నారు అనమాట. దీని తర్వాత వస్తానండి పేరెంట్స్ చేసి ఇంకొక మిస్టేక్ ఏంటంటే కంపారిజన్ అండి. వేరే వాళ్ళతో కంపేర్ చేస్తారు. చూడు మా అన్నయ్య కొడుకు ఎంతెంత ర్యాంక్ తీసుకోవచ్చు, ఎంత మార్కులు వస్తున్నాయో, నీకు అసలు మేము ఒక్క పని కూడా చెప్పట్లేదు, పూర్తిగా నీ టైం ఇస్తున్నాం, అయినా నువ్వు మార్కులు తీసుకురాకపోతే ర్యాంక్ రావట్లేదు అని ఈ విధంగా వాళ్ళ రిలేషన్స్ తోటి ఈ పక్క వాళ్ళతోటి ఆ పక్క వాళ్ళతోటి కంపేర్ చేస్తారు. ఈ కంపారిజను పిల్లలు తట్టుకోలేరు. అప్పుడు కూడా ఈ సూసైడ్ టెండెన్సీకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. సో ప్రధానంగా ఈ 3 కారణాలు పేరెంట్స్ తప్పనిసరిగా దీనిలోంచి బయటకు రావాలండి. ఫస్ట్ పిల్లల్ని గారాభంగా పెంచడం తగ్గించాలండి. వాళ్ళ కష్టాలు తెలియాలండి, సమస్యలు తెలియాలి, సమస్యలు సాల్వ్ చేయడం నేర్పాలండి. అది చిన్నప్పటి నుంచి నేర్పితేనే వాళ్ళు ఒడిదుడుకులు తట్టుకుంటారు. ఇప్పుడు మేమంతా విలేజ్ బ్యాక్ నుంచి వచ్చిన వాళ్ళు, మేము అన్నీ తెలుసు, మాకు అన్ని ప్రాబ్లమ్స్ తెలుసు. కానీ ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మేము లైట్గా తీసుకుంటాం. అంతేకాని మాకు ఆ టైప్ ఆఫ్ ఆలోచన రావు. ఎందుకంటే కష్టాలు ఫేస్ చేసామో, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాం కాబట్టి. ఇవాళ సిటీ వాతావరణంలో ఏ ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళకి. మేమేం చెప్తున్నామంటే వాళ్ళని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయనివ్వండి, సాల్వ్ చేయనివ్వండి, అప్పుడు వాళ్ళు ధైర్యంగా పెరుగుతారు. రెండోది మార్కుల కోసం ఒత్తిడి పెట్టవాలి. ఎందుకంటే జీవితంలో చదువు ఒక భాగం అండి. అందుకే చదివే జీవితం కాదు. మంచిదే, వాళ్ళకి స్టడీస్లో ప్రాబ్లమ్స్ ర్యాంక్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు మాలాంటి వాళ్ళ దగ్గర తీసుకొస్తే మేము స్టడీ చేసి చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చి, ఈ మధ్య నీటిలో ఒక్కనాడు పరీక్ష రాయనంటే కౌన్సిలింగ్ ఇచ్చి రాయించాము, మంచి ఫ్రీ సీట్ వచ్చింది, గవర్నమెంట్ సీట్, 50 లక్షలు సేవ్ అయిందని అర్థమవుతా. కాబట్టి పిల్లల్ని మీరు ఆ విధంగా ఒత్తిడి పెట్టొద్దండి, కంపారిజన్ ఆపండి. ఎందుకంటే ఎవరి చైల్డ్ ఈజ్ యూనిక్, కొన్ని ప్లస్ ఉంటాయి, కొన్ని మైనస్ ఉంటాయి, కొన్ని క్యాపబిలిటీస్ ఉంటాయి. అందరూ చేయగలిగాడు, బీ హ్యాపీ, ఇంప్రూవ్ చేయించు. తర్వాత రెండవది స్కూల్స్, కాలేజెస్, ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్లో యూత్ టీనేజ్లో ఉంటారు. అప్పుడు చాలా సెన్సిటివ్ ఉంటారు. అదే వాడు ఒక ఐడెంటిటీ కోసమో అందరూ నన్ను గుర్తించాలి, మంచిగా అనుకోవాలని ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. ఇదే టైంలో ఇంటర్మీడియట్ కాలేజెస్లో ఏం చేస్తారంటే, ఎస్పెషల్లీ కార్పొరేట్ కాలేజెస్, ఎప్పుడైనా నేను మార్కులు తక్కువ వస్తే ఇష్టం వచ్చినట్టుగా తిడతారండి. నువ్వు ఎందుకు పనికిరావు, ఈ లైఫ్ వేస్ట్, మీ అమ్మా నాన్న ఎంత డబ్బులు పెడతారు, నువ్వు ఎందుకు ఏం చదువుతున్నావు, నువ్వు చివరికి వాచ్మెన్గా కూడా పనికిరావు, ఇట్లా రాంగ్ కామెంట్స్ చేస్తున్నారండి. చేస్తే వాటిని తట్టుకోలేక వీళ్ళు సూసైడ్కి వెళ్తారు. అందుకే నేను కార్పొరేట్ కాలేజీకి ఏం రిక్వెస్ట్ చేస్తానంటే, మార్కులు తక్కువ వస్తే ఎలా పెంచాలో మీరు ప్రయత్నం చేయండి. అంతేగాని వాళ్ళని అన్నెసరీ కామెంట్స్ చేసి వాళ్ళని హర్ట్ చేయబాకండి. ఎందుకంటే వాళ్ళు టీనేజ్లో ఉన్నారు, 16-17 ఏళ్ల వయసులో వాళ్ళ క్లారిటీ ఉండదు. వీళ్ళు మంచి ఉద్దేశంతో చెప్పినా కానీ మీరు నెగిటివ్ కామెంట్స్ చేయటం ఎందుకు, హర్టింగ్ కామెంట్స్ ఎందుకు చేయకూడదు. ఈ హర్టింగ్ కామెంట్స్ వల్ల కూడా పాపం కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. తర్వాత మూడో కారణం మెయిన్ సమాజం అండి. ఇవాళ మన సమాజం ఎలా ఉందంటే, బాగా సక్సెస్ అయ్యి మంచి మార్కులు వస్తే పైకెత్తుతున్నారు, యు ఆర్ గ్రేట్ బాయ్, గ్రేట్ మ్యాన్ అని చెప్పేసి 5 లక్షలు 10 లక్షలు క్రెడిట్ ఇవ్వటము, టీవీలో చూసి ఇవంతా చేస్తున్నారండి. అవునగా చెప్పండి. అదే మరి ఒక్కరోజు ఫెయిల్ అయ్యాడు, అయితే మార్కులు తక్కువ వచ్చింది, అప్పుడు వీళ్ళని అలా చూస్తున్నారు, వీళ్ళు చిన్న చూపు చూస్తున్నారు, తక్కువ చేసి చూస్తున్నారు. వాటి విట్టు వయసు వాడి పరీక్ష కూడా వేసగలిగిపోయాడు, ఈడేం పైకి వస్తారు, వీడియో లైఫ్ ఉందన్నట్టుగా చాలా రాంగ్ కామెంట్స్ చేస్తున్నారు, తక్కువ చేసి చూస్తున్నారండి. చాలా తప్పండి. సమాజం కూడా తెలుసుకోవాలండి, జీవితంలో సక్సెస్ ఫెయిల్యూర్ రెండు ఉంటాయండి. తర్వాత చాలామందికి ఏంటంటే ఫెయిల్యూర్ యొక్క వాల్యూ తెలియదండి. ఫెయిల్యూర్ అంటే ఏంది, మనం సరిగా ప్రిపేర్ అవ్వలేదు, సరిగా చదవలేదు, ఫెయిల్ అయ్యాము. ఇప్పుడు దీని నుంచి లెసన్స్ నేర్చుకొని ఏమేమి తప్పులు చేసామో తప్పులు కరెక్షన్ చేసుకుంటే మళ్ళీ పరీక్ష రాస్తే మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఐఐటి కానీ నీట్ కానీ ఫస్ట్ టైం రాలేదు, మిస్టేక్స్ ఏంటో తెలుసుకున్నారు, లాంగ్ టర్మ్ తీసుకున్నారు, చక్కగా రాశారు, సీట్ వచ్చింది. ఇప్పుడు మరి ఆ ఫెయిల్యూర్ మనకి సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడిందా లేదు? అవునా చెప్పండి. అంటే అర్థమైన జనాలు తెలుసుకోవాల్సిందంటే, మనిషికి ఫెయిల్యూర్ వల్ల కూడా ఉపయోగం ఉంది, ఫెయిల్యూర్ పాఠాలు నేర్పుతుంది, దానివల్ల మళ్ళీ ఉపయోగించుకుని సక్సెస్ అవ్వచ్చు. సక్సెస్ వల్ల ఉపయోగం ఉంది, ఫెయిల్యూర్ వల్ల ఉపయోగం ఉంది. ఈ ఆలోచన సమాజంలో రావాలండి. వచ్చినప్పుడు ఈ పిల్లలు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉంటారండి. మన పిల్లల్ని గౌరవించాలి, రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలండి. ఓకే, ఫెయిల్ అయితే మనం ఫెయిల్ అవ్వమా? మీరు ప్రాక్టికల్గా చూడండి. ఇప్పుడు క్రికెట్ టీమ్స్ ఉన్నాయి,
ఏ టీం అయినా త్రూఅవుట్ ద లైఫ్ సక్సెస్ అయిన టీం ఉందా? లేదు. ఏ టీం అయినా త్రూఅవుట్ ద లైఫ్ ఫెయిల్ అయిన టీం ఉందా? లేదు. కొన్నిసార్లు గెలుస్తారు, కొన్నిసార్లు ఓడిపోతారు. అవును, దిస్ ఇస్ ద న్యాచురల్ ప్రాసెస్. అవును. అంత మాత్రాన్ని మనము ఈ మైండ్ సెట్ నుంచి బయటకు రావాలండి. ఫెయిల్ అయిన వాళ్ళని తక్కువ చూడటం, తక్కువ మాట్లాడటం చాలా తప్పండి. అది రెండో ఉపయోగమే. సక్సెస్ ఇస్ యూస్ఫుల్, ఫెయిల్యూర్ ఇస్ యూస్ఫుల్. ఈ విషయంగా మనకు పిల్లలకు నేర్పామనుకోండి, ఇప్పుడు ఫెయిల్యూర్ భయపడతారా? అవును, భయపడరు. సూసైడ్ చేసుకుంటారు, చేసుకోరు. అవసరం ఏముంది? ఫెయిల్ అయితే ఎస్ మళ్ళీ కరెక్షన్ చేసుకుంటే మళ్ళీ సక్సెస్ అవుతాం. ఫెయిల్యూర్ ఇస్ హెల్పింగ్ అస్ అన్న నాలెడ్జ్ వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ నాలెడ్జ్ లేదు వాళ్ళకి, దానివల్ల ప్రాబ్లం వస్తుంది. కాబట్టి సమాజం మారాలండి. సమాజం పిల్లలను చూసే విధానం మారాలండి. వీళ్ళు దేశం యొక్క భవిష్యత్తు, వీళ్ళని మంచిగా చూసుకోవాలి, మంచిగా మోటివేట్ చేయాలన్న ఆలోచన వాళ్ళకి కలగాలండి. ఇక నాలుగోది ప్రాణం విలువ అండి. ఓకే, ఈ ప్రాణ విలువ అనేది చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పాలండి. స్కూల్స్ నేర్పాలి, కాలేజీలు నేర్పాలి. ఇప్పుడు ప్రాణం పోయిందనుకోండి, ఎన్ని కోట్లు పెట్టినా మీకు ఎన్ని కోట్లు ఉన్న ప్రాణాన్ని కొనగలరా? వచ్చుద్దా? రాదు. మరి అత్యంత విలువైన ప్రాణాన్ని చంపుకోవటం ఏంటి? చిన్న చిన్న కారణానికి పరీక్ష పోయిందనో, లవ్ ఫెయిల్యూర్ అయిందనో దాన్ని చంపుకోవాల్సిన అవసరం ఉందని. అది బిజినెస్లో లాస్ వచ్చింది. బిజినెస్ అంటే అర్థం ఏంటి? లాభాలు వస్తాయి, కొన్నిసార్లు కొన్ని నష్టాలు వస్తాయి. ఇస్ ఏ న్యాచురల్ ప్రాసెస్. రెండింటికి తట్టుకోగలిగితేనే దిగాలండి. అవునాగా చెప్పండి. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది, ప్రాణం అనేది అత్యంత విలువైనది. ప్రపంచంలో ఎన్ని కోట్లు పెట్టినా దీన్ని కొనలేము. కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న చిన్న విషయాలకు దీన్ని త్యాగం చేయకూడదు అన్న ఆలోచన మనం పిల్లలకి ఇవ్వాలి. లేకపోతే విలువ తెలియకపోతే వాళ్ళు బయట నుంచి దోగడం రకరకాలు చేసేసి లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు. అది ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి సూసైడ్ చేసుకోవటం వల్ల పరీక్ష ఫెయిల్ అయిన వ్యక్తి పాస్ అవుతాడా? చెప్పండి. లవ్ ఫెయిల్ అయిన వ్యక్తి లవ్లో సక్సెస్ అవుతాడా? అవడు కదా. మేమేం చెప్తున్నామంటే, మీరు సూసైడ్ చేసుకోవటం వల్ల ప్రాబ్లం సాల్వ్ కావటం లేదు. కాకపోగా బ్రతికున్న తల్లిదండ్రులకి, మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి లైఫ్ లాంగ్ సఫరింగ్ ఇస్తున్నారు. ఈ విషయం కూడా పిల్లలకి నేర్పాలండి. నేర్పితే ఈ ఆలోచన లోపల ఉంటే అప్పుడు సూసైడ్ చేసుకోరండి. చూసారా, వాళ్ళకి సరైన నాలెడ్జ్ కనుక మనం ఎప్పుడైతే ఇస్తామో, ఎస్ సూసైడ్ చేసుకోవటం వల్ల పేరెంట్స్ లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు, కాబట్టి నేను చేసుకోకూడదు, ఆ తప్పులు తెలుసుకో, కుటుంబం ఉంది, కుటుంబం వెనకమాలు ఉంది, వాళ్ళ లైఫ్ లాంగ్ బాధపడతారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి ఇట్లనే పాపం డిప్రెషన్లోకి వెళ్ళింది, లవ్ ఫెయిల్ అయ్యి చెప్పేసి. ఓకే, సూసైడ్ టెండెన్సీ వచ్చింది. ఇప్పుడు ఆమె అట్లా వదిలేసి లైఫ్ కథం అయిపోయేదండి, స్పాయిల్ చేసుకుంటాను. ఆమె నా దగ్గర కౌన్సిలింగ్ పంపించారు. పంపిస్తే నేను డైలీ సెషన్స్ ఇచ్చేసి ఆమె నా సూసైడ్ థాట్స్, డిప్రెషన్లో బయటికి తీసుకొచ్చి ఎగ్జామ్స్ ఎలా రాయాలో చక్కగా నేర్పితే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యింది. ఎంబీబీఎస్ చదివే అమ్మాయి. ఇట్లా చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని, ఎంబీబీఎస్ వాళ్ళని, ఇంటర్మీడియట్ వాళ్ళని, 10th క్లాస్ వాళ్ళని, ఈ సూసైడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళని చక్కగా దాని నుంచి బయటికి తీసుకొచ్చి ఓకే మంచిగా పరీక్షలు రాయించి వాళ్ళు లాస్ట్ డే ఎగ్జామ్ వరకు కూడా కౌన్సిలింగ్ ఇస్తారు. నేను ఇంజనీరింగ్ చేసి వచ్చాను కాబట్టి ఈ స్టడీస్ మొత్తం నాకు బాగా ఉంది కాబట్టి, డెప్త్ ఉంది కాబట్టి వాళ్ళు బాగా మంచి గైడ్ చేస్తారండి. కాబట్టి చివరిగా నేనేం చెప్తున్నానంటే, యూత్ ఎవ్వరూ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఫెయిల్యూర్స్ వచ్చినా, ఎటువంటి కామెంట్స్ ఉన్నా ఎవ్వరూ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం మీకు తెలియకపోతే మాలాంటి వాళ్ళ దగ్గర, ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి, చక్కగా తీసుకొని చక్కగా మన భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దుకోవాలి, మంచి మార్గంలోకి మళ్ళించుకోవాలండి. మళ్ళించుకుంటే అప్పుడు మీరు హ్యాపీగా ఉండొచ్చు, మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు, మన దేశం కూడా చక్కగా హ్యాపీగా ముందుకెళ్తుంది. చాలా చాలా వాల్యుబుల్ స్పీచ్ ఇచ్చారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.